వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రేయా వర్మ. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం. రామ్మోహన్ రావు గారు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. నమస్కారం శ్రీయ. నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఏ వార్తాపత్రికలో ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో చూద్దాం అండి. ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్లయితే ముఖ్యాంశం ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఇచ్చారట. 250 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమాలు నిజమే. యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు. సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ. ఈ ముఖ్యాంశాన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? అంటే శ్రీ గారు, మీకు అట్లాగే బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. భూదాన్ భూముల విషయంలో సమగ్ర విచారణ జరగాలి. ఇది ఒకటే కాదు, 250 ఎకరాలే కాదు. అసలు భూదాన్ భూముల గురించి మాట్లాడాలంటే మొట్టమొదటిగా 50s లో మన వినోబా భావే గారు, స్వాతంత్రం రాకముందు వినోబా భావే గారు భూదాన ఉద్యమం మొదలుపెట్టారు. ముఖ్యంగా మన భూదాన్ పోచంపల్లి అని మన హైదరాబాద్ నుంచి కేవలం 40 కిలోమీటర్లు, ఎంపీ నగర్ నుంచి 30 కూడా ఉండదు. శివారు ప్రాంతానికి దగ్గరగా ఉన్న అక్కడ అది ఊరవతల. అప్పుడు కనుక ఎక్కడో పల్లెటూరు కనుక అప్పుడు భూదాన్ ఉద్యమం ప్రారంభించిన ఆచార్య వినోబా భావే గారు అక్కడికి వెళ్ళి బెదిరే రామచంద్రారెడ్డి గారు అని అక్కడ భూస్వామి అందరిని అర్థించారు. భూమి ఉంది, భూస్వామి దగ్గర ఉంది, పేదలకు భూమి లేదు, మరి ఏం చేయాలి? మీరు బలవంతంగా ముజుకోవడము, అప్పుడు భూ సంస్కరణ ఇవన్నీ ఆలోచన లేదు. మీరు ఇంత భూమి ఏం చేసుకుంటారు? ఎట్లా ప్రజలకు దున్నుకుంటున్నారు, మీరు కౌలుకి ఇస్తున్నారు, దాన్ని వాళ్ళకి దానం చేయండి. భూమి అనేది దేవుడు ఇచ్చిన వరం. ప్రపంచంలో భూమి స్పీసియస్ దానికి పెంచలేదు. మనుషులు పెరుగుతారు, భూమి పెరగదు. కనుక వాళ్ళకు ఆదాయ వనరు కావాలంటే, పేదలు బతకాలంటే భూమి ఇవ్వమని చెప్పి ఓ ప్రబోధన చేసిండు. దాంతో ఆయన ఆకర్షితుడైన గదిల రామచంద్రారెడ్డికి 800 ఎకరాల భూమి అప్పటికప్పుడు దానం చేసిండు. దానం చేయడం అంటే ఒక సాదా కాగితం రాసిచ్చేస్తుంది. అక్కడ మొదలైంది. లీగల్ గా నేను ఎందుకు ఈ సమస్య వస్తుందంటే, రాసిచ్చిన దాన్ని అప్పుడు ఏం చేశారు? నేను భూమి ఏం చేసుకుంటాను, భూమిని తీసుకొని చాప చెట్టుకొని పోలేను కదా అని అక్కడికి పేదలకి పంచండి అని చెప్పి అప్పటికప్పుడు పేదలకు పని చేసుకోమని చెప్పి వచ్చేసాడు. ఇట్లా వందలాది గ్రామాలు ఆయన అప్పటి హైదరాబాద్ స్టేట్ లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు, ఆంధ్ర రాష్ట్రం లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏమో మన ఆంధ్రప్రదేశ్ అంతా తమిళనాడులో ఉండే, మనకు మద్రాసు స్టేట్ లో, ఇటు హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ ప్రాంతం అంతే. కనుక అట్లా ఇక్కడ అక్కడ తిరుక్కుంటూ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ భూములు సేకరించారు. సమస్య అంతా అక్కడ, వివాదం అంతా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఇవాళ ఎంత ఖరీదైనవి అంటే, ఆ భూములు 1000 కోట్ల రూపాయలు ఖరీదైనవి. ఆనాడు 10 రూపాయలకు కూడా అమ్ముడు పోదు. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ అన్నాడు. ఎకరానికి 10 రూపాయలు కూడా అమ్మబడి భూములు ఆనాడు తొండలు గుడ్లు పెట్టే భూములు అంటారు. ఆముదాలు కూడా పండని భూములు అంటారు. అటువంటి ఆ మంచి చెట్టు అందరు దానం చేశారు. ఆ దానం చేసిన భూములను అప్పటికప్పుడు అక్కడనే రైతులకు పనిచేస్తూ అది వెళ్ళిపోయాడు. లేకపోతే ఎవరికన్నా ట్రస్ట్ గా నియమించుకోమన్నారు. అట్లాంటి భూములన్నీ కూడా భూదాన్ ట్రస్ట్ కింద నమోదైనవి. 1954 కాసరాపాని తర్వాత ఇవి భూదాన్ భూములు అని వేరే రెవెన్యూ రికార్డులు రాకుండానే దాని భూదాన్ భూముల కింద నిధులు చేసింది. ఇప్పుడు వక్ఫ్ భూములు ఎట్లా ఉంటాయో రెవెన్యూ రికార్డులు ఎక్కడ ఉండవు. సర్వే నెంబర్లు కానీ హానీలు కానీ వాటిల్లో కష్టం అని. కనుక ఈ భూదాన్ భూముల ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి భూదాన్ యజ్ఞ బోర్డు అని చెప్పి దానికి అప్పచెప్పారు. అక్కడి నుంచి మొదలైంది. అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, అందరూ కొంచెం స్వార్థపరులు ఏం చేశారంటే ఆ భూదాన్ భూములు అమ్ముకోవడము మొదలు పెట్టారు. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఇది భూదాన్ భూమి అవునా కాదా డిక్లరేషన్ తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? సాదా కాగితం మీద ఈ ఫలానా సర్వే నెంబర్ భూదాన్ భూమి కాదు అని రాసివ్వడం మొదలుపెట్టింది. రాసివ్వడం మీ సాదా కాగితం మీద చిట్టి రాసిస్తారు. అది రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూసుకొని దాన్ని ఫైల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం. ఇట్లా ఇప్పుడు ఈ మొత్తం భూకంపం నేను వార్తాక దాకా వెళ్ళొచ్చారు. ఈ భూదాన్ అమ్ముకోవడంలో అందరూ చాలా మంది పెద్దలు వాళ్ళందరూ అమ్మేసుకుంటూ పోయారు. దానికి భూదాన్ యజ్ఞ బోర్డు అనేది ఓ సర్టిఫికేట్ ఇచ్చేసి, ఇట్లా హైదరాబాద్ లోని గాంధీ భవన్ వెనకాల స్వతంత్రంగా ఉన్న ఆఫీస్ కానీ గాంధీ భవన్ వెనకాల అంటే పార్టీ ఆఫీస్ కదా, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇందులో అందులో కనుక అట్లా చాలా అందరూ కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు రకరకాల ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ట్రస్ట్ బోర్డులో భూదాన్ ట్రస్ట్ బోర్డు అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఇప్పుడు నేను చెప్పిన 250 ఎకరాలు 300 ఎకరాలు ఇవన్నీ కూడా అపాయమైంది. అందుకు మనకు భీమినాయక్ మండలంలో కొన్ని, ఇబ్రాహీంపట్నం మండలంలో కొన్ని, భూదాన్ పోచంపల్లి మండలంలో కొన్ని, ఇట్లా 100,000 ఎకరాల భూములను ఇట్లా వీళ్ళు అన్యాకరణం చేసుకొని అమ్మేస్తున్నారు. ఇప్పుడు అన్ని బాగుంటే ఒకటి బయట పడుతుంది.
సమగ్రంగా దర్యాప్తు చేయడం. అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కేసీఆర్ గారు ఏం చేశారంటే బుధారి యజ్ఞ బోర్డు గాంధీ భవన్ లో వెనక నడవడం ఏంటి అని చెప్పి దాన్ని స్వతంత్రంగా ఆఫీస్ ఉండాలి కదా అని చెప్పి దాన్ని మనకు హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయం మార్చారు దాన్ని. అప్పటికల్లా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది అక్కడ. అందుకని కొండను తవ్విండ్రు ఎలుకని పట్టారంటే ఖచ్చితంగా ఇవాళ మన తీగలాగింది కదా, ఈ డొంక కదల అసలు డొంక కదలాలి కదిలింది కొంతవరకు. ఈ గోదావరి భూములు తేలుతున్నది, వీటన్నిటి విచారణ జరుగుతుంది. సమగ్ర విచారణ జరిపి ఇట్లాంటి హైదరాబాద్ చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల భూములు భూదాన్ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూములు, రియల్ ఎస్టేటర్లు కబ్జా పెట్టిన భూములు చేసినప్పుడు మాత్రమే సాధ్యమైంది. కానీ ఏదో ఒకటి అలా కేసులు చేసేసి తర్వాత ప్రభుత్వం పెద్దలకు ఒత్తిడి రావడం ఊరుకోవడం జరుగుతుంది. గతంలో నేను దీనికి పోరాడాను కూడా. ఆ ఒత్తిడి రావడంతో అక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. 100 ఎకరాలు 1000 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంది. ఈ 250 ఎకరాల విషయంలో కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలి. మిగతా అన్ని భూదాన్ భూముల మీద, భూదాన్ యజ్ఞం బోర్డు కార్యకలాపాల మీద ఒక నియంత్రణ ప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుంది. సమగ్ర పరిష్కారం లేకుండా ఏదో సమస్యకు తాత్కాలిక పరిష్కారం చేస్తే ఇట్లా. ఈ భూదాన్ భూముల మీద అధికారుల హస్తం ఉందంటారా రామ్మోహన్ రావు గారు? అంటే చెప్పాను కదా, ఒకటేమో భూదాన్ యజ్ఞ బోర్డు సాదా కాదని రాసి ఇచ్చినట్టు రాసేయడం, వీళ్ళేమో అందులో భూదాన్లో లేదని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం, రెండు దేశం. ఈ రెండింటితో అక్రమార్కులు వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేసుకున్నారు. అధికారుల ప్రాంతం చాలా ఉంది, కానీ భూదాన్ యజ్ఞ బోర్డు స్వాతంత్రం ఉంది కదా, దానికి ఒక సాంటిటీ ఉన్నది కాదంటలేను. కానీ దాన్ని ఆ రికార్డులు ఏం మెయింటైన్ చేస్తుంది, అసలు రెవెన్యూ రికార్డు లాగా పకడ్బందీగా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనుకుంటే వాళ్ళకి అప్పచెప్పారు. అందుకని అది రెండు దొంగ చీకటి రెండు కలవడం వల్ల వచ్చిన సమస్య. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి. అక్కడ వ్యవసాయోత్పత్తులను సుంకాలు లేకుండా భారత్లో డంప్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. తలొగ్గితే ఇక్కడ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుంది. అమెరికాలో సుంకాలతో చాలా రంగాలపై తీవ్ర ప్రభావం. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశానికి పంపించే మార్గం లేక ఆయన ఇలాంటి సుంకాలు విధిస్తున్నారు అని చెప్పి నరసింహారెడ్డి అని అంటున్నారు. అది అసలు ఎంతవరకు నిజమంటారు? దీని మీద మీ విశ్లేషణ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? సుంకాల మొత్తం మనకు వాణిజ్యంలో ఉంటే పెద్ద కథ కాదు, దాన్ని రాజకీయం చేయడం వచ్చిన సమస్య. అందుకనే వాటినట్లే నష్టం జరుగుతుంది. ఏంటంటే రష్యాను పూచిగా చూపించిన, మరి మన చైనాను పూచిగా చూపించిన, ఈ మూడు దేశాలు కలిసినాయని చెప్పి చైనా బిగి కౌగిలిలో పడిపోయిందని చూపించినా కూడా అంతిమంగా నరసింహారెడ్డి గారితో అన్న దాంట్లో ఏకీపిస్తుంది. ఎందుకంటే అక్కడి వ్యవసాయంలో చాలా సబ్సిడీలు ఉంటాయి. మరి కాలం మనం సబ్సిడీ రైతు బంధు రైతు భరోసా ఎందుకని విమర్శ ఉన్నాం అంటారు. కానీ అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు అంతా 2% 3% పెద్ద పెద్ద భూభాగాలు ఉంటాయి, వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళు ఆ 2-3% కూడా సబ్సిడీ రూపంలో వ్యవసాయానికి చాలా అందిస్తున్నారు. అందుకని అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా పాలు వచ్చినాయి అనుకోండి, పాల ఉత్పత్తులు పాలు వచ్చినాయి అనుకోండి, మన దేశంలోకి వాళ్ళ పాల ధర 10 నుంచి 15 రూపాయలు పడిపోతుంది. 70 రూపాయలు 20 రూపాయలు పాలు ఉంటే ధర 10 నుంచి 15 రూపాయలు పడిపోతుంది. మరి మన పాల ఉత్పత్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఇంతకంటే తక్కువకు ఉత్పత్తి చేయలేదు పాలను. అందుకని అది పెద్ద దెబ్బ. అందుకని మన భారతదేశం ఏమంటుందంటే చాలా వరకు వ్యవసాయ ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఈ రెండింటి దిగుమతులు మేము చెయ్యనియ్యం అంటున్నారు. అదే మీరు అన్నట్టు మన నరసింహారెడ్డి గారు అన్నట్టు అది వాళ్ళకు కంటకప్రాయం అయింది. దాంతో ఆ ఉత్పత్తులు మీరు దిగుమతి చేసుకుంటారా లేదా అనే మాట వస్తుంది. చేసుకుంటాం, మనము వేరే స్విట్జర్లాండ్ నుంచి ఆపిల్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కొనేవాడు కొంటాడు, కొనకపోతే మన 100 రూపాయల కిలో ఆపిల్స్ ఉంటే వాడి 350 రూపాయలు 450 రూపాయలు ఉంటాయి. మన కొనుగోలు శక్తిని బట్టి స్విస్ ఆపిల్ ఒకసారి తిందాం అనుకున్నప్పుడు తింటాం. అందుకు డ్రాగన్ ఫ్రూట్స్ మన దగ్గర పండకపోయేది గతంలో, డ్రాగన్ ఫ్రూట్స్ మనం పండించుకుంటున్నాం. అందుకే ఆపిల్ కూడా తెలంగాణ ఆపిల్ అని చెప్పి చిన్న మన అది జామ కాదు ఆపిల్ కాదు అన్నట్టు ఆకుపచ్చగా ఉంటాయి. తెలంగాణ ఆపిల్ అని డెవలప్ చేసుకున్నాం. చాలా చోట్ల మన దగ్గర కూడా ఆ కాశ్మీర్ లో పడినట్టు ఆపిల్ ఎందుకు పడినాయి అనుకుంటే లంబసింగి ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అరకులో అక్కడ పెంచుకుంటున్నాం. ఇప్పుడు కోతకు వచ్చినాయి కూడా కొన్ని పాములు. కనుక ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా వాళ్ళు మనం దిగుమతి చేద్దామని ముఖ్యంగా ట్రంప్ ఆలోచన. ట్రంప్ దాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు, తుంచుకుంటున్నారు. అంటే అది బలవంతంగా రుచితే మనం తీసుకోం కనుక మిగతా వాటి మీద నెపం మోపుతూ రష్యా నుంచి ఆయుధాలు సరఫరా చేసుకుంటున్నారు, రష్యా నుంచి ఆయిల్ సరఫరా చేసుకుంటున్నారు. చెప్పి ఆయిల్ తీసుకుంటున్నారు, కానీ మన దేశంలో వాడుకుంటున్నాం, వేరే దేశానికి పంపడలేదు. కానీ చైనా లాంటి దేశం వేరే దేశానికి కూడా
క్రూడ్ ఆయిల్ తీసుకొని దాన్ని మళ్ళీ రీఫైన్ చేసి వేరే దేశాలకు అమ్ముకుంటుంది. వాళ్ళు లాభపడితేనే వాళ్ళకి బాధ లేదు, మనం లాభపడితే బాధ వచ్చింది. అంటే రష్యా చైనా మధ్య మనం నిలిపించి వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నాడు. మనం ఏం చేసినాం ఏంటంటే ఆ రష్యాతో స్నేహాస్త వ్యవస్థ మొదటి నుంచి ఉన్నది, చైనాతో కూడా స్నేహాస్తం చాచనము షాంఘై సదస్సు, ఇటీవల జరుగుతున్న అనేక ప్రపంచ పరిణామాల మధ్య ట్రంప్ ఇరుకున పడ్డాడు, ఎక్కిన కొమ్మని నడుపుకున్నాడు. ఇదైతే నరసింహారెడ్డి గారి అభిప్రాయంతో పూర్తి వ్యక్తిస్తున్నారు. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, నిన్న చంద్రగ్రహణం ఏర్పడింది 9:30 గంటల తర్వాత. ఆ చంద్రగ్రహణం 9:30 గంటల తర్వాత ఏర్పడితే చంద్రుడు క్రమంగా చిక్కిపోతున్న వైనం ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. అసలు చంద్రగ్రహణం ఏర్పడడానికి గల కారణాలు ఏంటండి? సూర్యుడికి చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, సూర్యుడు స్వయం ప్రకాశం. మొత్తం ఖగోళ శాస్త్రం చెప్పాలని చాలా పెద్దది, కానీ మేము చదువుకున్నామండి దానిలో. ఏమంటే నన్ను ఖగోళ శాస్త్రంలో ముఖ్యంగా ఏంటంటే మొత్తం విశ్వంలో పాలపుంతలో ఎన్నో పాలపుంతల్లో మనదొక సూర్య కుటుంబం. ఎంతో మంది సూర్యుడు ఉన్నారు. మన నక్షత్రాలు కనపడేది, నక్షత్రాలుగా దూరం నుంచి కనపడేది సూర్యులే అవన్నీ కూడా ప్రకాశం కనపడేది. ఒక సూర్య కుటుంబంలో నవగ్రహాలు అన్నారు, కానీ ఇప్పుడు 7 గ్రహాలే అంటున్నారు, 2 గ్రహాలు లేవంటున్నారు. మొత్తం ఇది 7, 8 అయినా సరే ఈ సూర్యుడు వెలుగు వల్ల మనకు వెలుగు వస్తున్నాయి. సూర్యుడికి భూమి మూడో గ్రహం. భూమికి సూర్యుడికి మధ్య మనకు మధ్యన ఉన్నది చంద్రగ్రహం ఇటు పక్కన. కనుక మనకు ఉపగ్రహం చంద్రుడు. కానీ చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. అంటే సూర్యుడి వెలుగు వల్ల చంద్రుడి మీద వెలుగుబడి అది ప్రకాశిస్తుంది. అందుకని రాత్రిపూట ప్రకాశిస్తుంది, పొద్దున్న దాకా మనకు కనపడదు. అట్లాగే భూభాగంలో భూమి గుండ్రంగా తిరుగుతూ 360 డిగ్రీల్లో తిరుగుతూ రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో భూమికి సూర్యుడికి మధ్యన, మనకు చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇంతే తేడా. అందుకని గ్రహాల అడ్డు వల్ల వచ్చే కేవలం ఛాయ మాత్రమే. ఇది కూడా ప్రపంచమంతా ఉండదు, ఏ ప్రాంతంలో అవుతుందో ఆ ప్రాంతంలో జరుగుతుంది. అంటే ఎక్కడ అడ్డు వచ్చిందో అక్కడ జరుగుతుంది. ఒక్కోసారి మరి గ్రహాలన్నీ ఒక వరుసలో వస్తాయి. అప్పుడు అష్టగ్రహ కూటమి నా చిన్నప్పుడు విన్నాను 60s లో. ఏమో ప్రళయం వచ్చింది అయిపోయింది పోమన్నారు. మొన్ననేమో నవగ్రహ కూటమి అన్నారు. అంటే ఏ గ్రహ కూటమైనా కూడా ఆకాశంలో పరిణామాలకు మానవ జీవితం మీద ప్రభావం ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ సైన్స్ అయితే ఒప్పుకోవడం లేదు. ప్రభావం ఉంటది కాదంటలేదు, వరదలు వానలు ఇవన్నీ ఉంటాయి. కానీ మూఢనమ్మకాలు కొన్ని, ఏది మనం గర్భవతి బయటకు వెళ్ళొద్దని, ఆ టైంలో అన్నం తినవద్దని, ఏం ఆహార పదార్థాలు తీసుకోవద్దని, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇంకా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి శాస్త్రీయ నిరూపణ తెలియదు. ఫలానా అప్పుడు గర్భవతి బయట గ్రహణం అప్పుడు చూస్తే మొర్రితో గుట్టారో లేకపోతే అంగవైకల్యంతో గుట్టారనే ఒక ప్రచారం ఉంది. వీటిని ఛేదించడానికి హేతువాద సంఘాలు మనకు వాళ్ళంతా ప్రయత్నం చేసినాం. ఇది మూఢనమ్మకమే కాదని చెప్పి బహిరంగంగా భోజనాలు చేయించడం, బహిరంగంగా సేఫ్ సైట్స్, అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు డైరెక్ట్ చూస్తే లాభం లేదు, చూడలేము కూడా. అదే కనుక చంద్రగ్రహణం బ్రహ్మాండంగా చూడవచ్చు. మన ప్రకృతి విద్యలను ఆహ్వానిద్దాం. దాన్ని మనం నివారించలేము, దాన్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలని చెప్పి మనం ప్రచారం చేసిన వాళ్ళ జన విజ్ఞాన వేదిక మేమందరం కూడా. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఒకటి హానికరమయ్యే దాన్ని నిషేధిద్దాం, దాన్ని పక్కన పెడతాం. కానీ మూఢనమ్మకాలు కూడా ఒక్కోసారి హానికరమే అంటున్నాం. దాని శాస్త్రీయ నిరూపణ లేకుండా ఇది జరుగుతుందని నిరూపణ లేకుండా చేయడం సరైనది కాదు. ఖగోళ శాస్త్రం ఒక వింత. ఆ వింతను ఎప్పటికప్పుడు శోధించి తెలుసుకోవాలి. మన వేదాల్లో అట్లాంటి పాత్రంతో తప్పట్లేదు. వేదాల్లో నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా విద్యలు, వేద విద్యలు ఇవన్నీ ఉన్నాయి. ఖగోళ శాస్త్రం గురించి ఇవన్నీ ఉన్నాయి. వాటిని ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. ఇవాళ సైన్స్ ఏదైతే కొద్ది నిరూపించిందో రేపటికి తప్పు కూడా కావచ్చు. ఆ నిరూపణ జరుగుతున్న కొద్ది, అంటే నిత్య శోధనే సైన్స్ పరమార్థం. కనుక ఈ చంద్రగ్రహణాన్ని అయితే నా ఉద్దేశం ప్రకారం మూఢనమ్మకాలతో కాకుండా ఒక ప్రకృతి వింతగా, ప్రకృతి ఇచ్చిన వరంగా భావించి మనం చూస్తేనే మంచిదని. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి అంటున్నారు. సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ, సభాపతి నోటీసులపైన చర్చ జరుగుతూనే ఉంది. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. ఈ ముఖ్యాంశాన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? తాటి చెట్టు ఎందుకు ఎక్కావాలంటే దూడగడ్డి కోసం అన్నట్టే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫిరాయింపుదారులుగా మారి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. 22 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 20 నెలల కింద మారింది. కొందరికి వెంటనే ప్రభుత్వం మారిన కొద్ది రోజులకే మారి 20 నెలలు అనుకుంటాం. అంటే దాదాపు సంవత్సరం వీళ్ళు ఈ మారే క్రమంలో ఎప్పుడైతే మారిన తర్వాత మేము
అభివృద్ధి కోసం పోయినాము, లేకపోతే మేము కాంగ్రెస్ కండవాలు కాదు, దేవుడి కండవాలు అని బుకాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వేటు వేసి ఇది వరకు చెప్పాలంటే వెంటనే 3 నెలల లోపు ఏదైనా నిర్ణయం తీసుకొని స్పీకర్ ఇచ్చింది కనుక స్పీకర్ గారు నోటీస్ చేశారు అందరికీ కూడా. దీని మీద ఏం చేద్దాం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్దామా, దీని మీద ఏం చేద్దాం అనే సమావేశం మాత్రమే. కడియం శ్రీహరి గారు జ్వరంతో ఉండడం ఆయన రాలేదు, మిగతా మీ వద్ద నిన్న కాకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్న నా కృష్ణమోహన్ రెడ్డి గారి గద్వాల ఎమ్మెల్యే, అట్లాగే నిన్నటి దాకా నాకు కేసీఆర్ గారు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు నాకు ఆదర్శం నేను ఫోటోలు పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుకుంటారు, అభ్యంతరం ఏంటి అని చెప్పి వాదించిన మన గూడెం మహిపాల్ రెడ్డి గారు పట్టణ జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు మాట మార్చి మేము ఇంకా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నాం, కాంగ్రెస్ లో చేరలేదు అని ఉకాయించారు. ఇప్పుడు వేటు ఉచ్చు బిగుస్తుంది కనుక మరొకసారి దీని మీద ఏం చేద్దామని సమావేశమైంది. ఎందుకు దూడగడ్డి కోసం తాటి చెట్టు అంటున్నాను ఏంటంటే, దూడగడ్డి అనేది అభివృద్ధి, తాటి చెట్టు అనేది అసలైన పని. ఏంటంటే కళ్ళు తాగడానికి తాటి చెట్టు పెడతారో ఇక్కడ కూడా ఏంటంటే అభివృద్ధి పనుల పేరు మీద పెట్టి వీటి ఈ సమస్య నుంచి ఎట్లా తప్పించుకుందామని అక్కడ వారు సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ పోతే పదవులు పోతే ఎట్లా, మరి పదవులు పోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కదా, వీటన్నిటి గురించి సమగ్ర చర్చ జరిగింది అంటున్నారు. కానీ పదవులు పోకుండా ఏం చేయొచ్చు, ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చారు కదా, వారి స్పీకర్ ముందు వీళ్ళు హాజరు కావాలి. హాజరైన తర్వాత ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎవరైతే ప్రతిపక్ష నేతలు కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేసిండ్రో వాళ్ళు వచ్చి వీళ్ళ మీద సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు ఫిరాయింపుదారులు వీళ్ళు మా పార్టీ నుంచి పోయిన పలానా కడవాలు కప్పుకున్నారు, లేకపోతే పలానా రేవంత్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకోవడం తప్పు కాదు, ముఖ్యమంత్రి ఫోటో. కానీ ఇట్లా కొందరికి రుజువులు ఉన్నాయి కదా. ఉదాహరణకు దానం నాగేందర్ గారు ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ పేరు మీద ఖైరతాబాద్ నుంచి ఎన్నికైండు. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్ 6 నెలల లోపల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫారాన్ని తీసుకొని పోటీ చేశాడు. ఇంకా అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ముంచేది కాకడానికి అదేందుకు, ఆయన మొదలు బీఆర్ఎస్ పేరు మీద 2023లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండు బీఆర్ఎస్ బీఫామ్ మీద. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా సరే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు కదా, సరిపోతుంది. అనార్హతకు ఒక్క నిమిషం కూడా చూడాల్సిన అవసరం లేదు. అట్లా చాలా మంది మిగతా కడియం శ్రీహరి గారు ఉన్నారు, ఆయన కూడా తన స్వంత బిడ్డకు ప్రచారం చేశారు వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అటువంటిప్పుడు వేరే పార్టీకి ఎట్లా విధేయుడుగా ఉంటాడు. ఇట్లా ఆ ఇద్దరే కాక మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ దగ్గర ఇటువంటి పొరపాట్లు చేశారు. కానీ పదవులు పోతాయి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అది దేవుడి కండువా, లేకపోతే మేము ఇదే పార్టీలో ఉన్నాం, మేము కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేమని 5 ఏళ్ళు పూర్తిగా బుకాయిస్తున్నాం. ఈ సంఘటన ఏంటంటే ఈ వేటును ఎట్లా తప్పించుకున్నాం, ఏ రకంగా ఈ సాక్ష్యాలు ఇస్తే వచ్చి ఉంటది, లేకపోతే ఈ దేవుని కండువా నిరూపించడానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా సమాలోచన చేసినట్టున్నాం. అట్లాగే స్పీకర్ కు గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు కదా, మరి ఎట్లా విధిస్తుంది అని మళ్ళీ కొంత వెసులుబాటు తీసుకోవడానికి మళ్ళీ పిటిషన్ వేస్తారా సుప్రీంకోర్టు అనేది కూడా వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ కలిసిన సంగతి మాత్రం వేరే. చెప్పాను కదా, దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కినట్టే. రామ్మోహన్ రావు గారు, గోదావరి భాగ్యం హైదరాబాద్ తాగునీటికి మూసి పునరుజ్జీవనానికి 20 టీఎంసీలు 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నారు. ఈ నేడు శంకుస్థాపన చేస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పనుల కోసం ఎప్పటి నుంచి మూసీ నది పునరుజ్జీవన చేస్తాను అని అంటున్నారు, కానీ ఆ పనులు అలాగే ఉంటున్నాయి. హైడ్రా పేరు చెప్పి, ఆ మూసీ నది పేరు చెప్పి ఇల్లులు కూల్చేసి అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ శంకుస్థాపన అంటున్నారు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మూసీ పునరుజ్జీవనం అంటున్నాడు. యాక్చువల్గా రీజనరేషన్ కావాల్సింది ఎవరంతా, మూసీ సుందరీకరణ పేరు మీద మీరన్న దుర్మార్గం జరిగింది. ఇది మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దానిలోకి వెళ్ళే, అంటే మనం రోజు వాడి మన కాలకృత్యాలు తీసుకునే నీళ్ళతో సహా అశుద్ధాలు విడిచే నీళ్ళు అన్ని కూడా అందులో పోతున్నాయి కదా, అది శుద్ధి చేయాలి. మీరు ఎంత నీళ్ళని పంపినా కూడా, నీళ్లు పోయినా కూడా మళ్ళీ ఇవి కలుస్తున్నాయి అనుకోండి, కష్టం కదా. అందుకనే మనకు ఇక్కడి నుంచి 36 ఎస్టీపీలు కట్టారు. ఎస్టీపీలు ఏంటంటే నీటి శుద్ధీకరణ చేసి కిందికి వెళ్ళడం. 36 ఎస్టీపీలు ఆల్రెడీ ఉన్నాయి. అందులో ఏమవుతుందంటే మురుగునీరు అంతా అందులో కలవడం వల్ల సమస్య వస్తుంది. నదిలోకి వెళ్లే మురుగునీటిని పైపుల ద్వారా నదిలోని పైపులు వేరే వేసి అది ఊరవతల దాకా కనీసం నాగోలు దాటినాక కూడా ఇంకా 20 కిలోమీటర్ల దాకా సిటీ ఎదిగింది కనుక ఆ తూర్పు వైపు వెళ్తుంది కనుక అటువైపు నీళ్లు పారేది కింది కదా. ఆ ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ ఆ పని చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలి. అంటే మా మురుగునీరు అక్కడ రాకుండా చూడాలి. రెండోది ఏం చేయాలంటే నీటిని ఒకేసారి 2 సార్లు పంపింగ్ చేయడం వల్ల మూసి శుద్ధీకరణ కాదు.
తర్వాత కూడా ఇందులో అశుద్ధాలు కలవకుండా చేసినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. దాంతోపాటు మూసీ సుందరీకరణ పేరు మీద మనం రెడ్ లైన్, బ్లూ లైన్. రెడ్ లైన్ లోపల ఎవరు అభ్యంతరం పెడతారు. రెడ్ లైన్ లోపల మహా అయితే ఒక 300-400 కుటుంబాలు ఉంటే ఉండవు. వీళ్ళని పునరావాసం కల్పిస్తే మంచిది. కానీ బ్లూ లైన్ పేరు మీద మూసీ నదికి ఇరుపక్కల ఉన్న 100 మీటర్ల బఫర్ జోన్ లో మొత్తం అంతా కొట్టేసే ప్రయత్నం చేశారు. విమర్శలు వచ్చినాయి. కొందరు భద్రత పేదలైతే ఇప్పటికే నష్టపోయిండ్రు. హైడ్రా పేరు మీద భయపెట్టి, హైడ్రానేమో అసలు మూసీ నదికి సంబంధం లేదు. దానకిషోర్ గారేమో మూసీ నదికి సంబంధించిన ఆయన, హైడ్రాకేమో రంగనాథ్ గారు చెరువులు కుంటలు వాటి చూస్తున్నారు. ఈ మూసీ నది ప్రక్షాళన కింద ఉన్నదేమో ఈ హైడ్రా కిందికి రాకుండా దీని కిందికి వస్తుంది. అది మూసీ ప్రక్షాళన కిందికి వస్తుంది. జిహెచ్ఎంసీ సేకరించి ఈ పని మొదలు పెట్టింది. ఏదైనా సరే ఇప్పుడు ఏమైందంటే ఈ సుందరీకరణ పేరు మీద మార్చి దీన్ని కేవలం ప్రక్షాళన అంటున్నారు. ప్రక్షాళన మంచిదే కాదు, ఎవరన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా వద్దన్నారు. కానీ దాంతో పాటు ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పనులు ఆల్రెడీ జరిగి ఉంటాయి. వాటి శంకుస్థాపనలు లేకుంటే వాటి ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేస్తుంటారు. అందులో భాగంగా ఇవాళ కూడా కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ శంకుస్థాపనలు చేసే దానిలో కాళేశ్వరం నీళ్లు రాకుండా ఈ నీళ్లను 20-30 టీఎంసీలు ఎట్లా తరలిస్తున్నారు? అక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి తరలించేది, మల్లన్న సాగర్ నీళ్లు ఎట్లా వస్తున్నాయి? ఒక 3 బ్యారేజీలు పాడు కావడంతో మాత్రమే 3 బ్యారేజీల్లో ఒకటేమో 2 పిల్లలు పొంగినాయి. అవి విడిచిపెట్టి దాన్ని బదనాలు చేసుకుంటూ ఇప్పటికి నష్టపరుస్తున్నారు. అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు దాన్ని వాడుకుందామని ఈ ప్రాజెక్టు. ఆ 3 బ్యారేజీలు పక్కన పెడితే మిగతా నీళ్ళు అయితే వస్తున్నాయి కదా. కనుక మల్లన్న సాగర్ నీళ్ళని ఇప్పుడు వాడుతూ మల్లన్న సాగర్ అంతా మొత్తం మన కాళేశ్వరం కుప్పకూలిపోయిందనే మాట అంటున్నారు కదా. దీని పెద్ద ప్రమాణాలు అంటున్నారు. కానీ వాళ్ళు మంచిగా చేయడం, శంకుస్థాపన చేయడం మంచిదే. ఆ గతంలో జరిగిన రిజర్వాయర్లు కట్టారు. ఇది ఫేజ్ 2 లో, త్రిబుల్ ఆర్ ఫేజ్ 2 లో ఆ రిజర్వాయర్లు ప్రారంభోత్సవం జరుపుతున్నారు. మంచిదే. ఈ 17 నెలల్లో కట్టినరా అంతకుముందు కట్టిన సమస్య కాదు. ప్రభుత్వాలకు శాశ్వతం కనుక ప్రభుత్వంలో ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా అభివృద్ధి పనులు ఆగవు కదా. పాత మొదలుపెట్టే కంప్లీట్ అయ్యాయి. ఇవాళ వీరికి అవకాశం వచ్చింది, వీరు కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంచిది. ఈ మూసీ నది ప్రక్షాళన కావాలి. అట్లాగే తాగునీటికి కూడా 16 రిజర్వాయర్లు కట్టిన కనుక రిజర్వాయర్ ద్వారా ఫేజ్ 2 లో మరి మొత్తం హైదరాబాద్ కు రోజు విడిచి రోజు కొన్ని చోట్ల 3 రోజులు కూడా నల్లాలు రోజన్నా కనీసం రోజుకు ఒకసారి గంట అరగంట నల్లాలు వచ్చే పరిస్థితి రావాలంటే 2025 వరకు సాకారం అవుద్ది అనుకుంటున్నాను. దానికి బేసిదారు పెట్టుకోవద్దు. కాళేశ్వరం నీళ్ళు వాడుతున్నామా లేకుంటే ఏ నీళ్ళు వాడుతున్నామా అనే సమస్య కాదు. కానీ హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 2030 కల్లా మొత్తం అసలు ఇంత ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీకి నీటి సరఫరా కావాలని కోరుకుందాం. దానికి ఇంకా ప్రణాళిక రచించాల్సింది. ఇప్పుడు కృష్ణా నది నుంచి 3 పైప్ లైన్లు వస్తున్నాయి. 4వ పైప్ లైన్ ప్లాన్ చేయమంటున్నాం. ఎందుకంటే భూమి సేకరణ అయింది. గోదావరి నుంచి కూడా ఒకటే పైప్ లైన్ వస్తుంది. గోదావరి నీళ్ళను కూడా మరో 2 పైప్ లైన్ ద్వారా హైదరాబాద్ తీసుకురావడం, కోటి జనాభాకు నీరు అందించాలంటే ఇవన్నీ బృహత్తర పథకం. ఇది ముఖ్యం. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వాలు నివాసయోగ్యమైన నగరాలకు మార్చాలి. నివాసయోగ్యమైన నగరాలు మారాలంటే ఏంటి? మొట్టమొదటి నీరు, అట్లాగే రహదారులు, తర్వాత మురికి కాలువల నిర్వహణ, అట్లాగే మనకు వీధి లైట్లు, ఇట్లాంటి మౌలిక వసతులుగా కల్పించాల్సింది. కనీస సౌకర్యాలు కల్పించడానికి మంచినీళ్ళది కూడా ఒక మంచి పథకం. ఏ ప్రభుత్వం ప్లాన్ చేసినా ఇవాళ సహకారం అయితే మనం అందరం ఆనందించాల్సింది. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే భారత ఆసియా కప్ హాకీని విజేతగా నిలిచింది. అండ్ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ను చేజెక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియాపై నెగ్గింది. ఈ టైటిల్తో హార్మన్ ప్రీత్ సేన 2026 ప్రపంచ కప్నకు నేరుగా అర్హత సాధించింది. భారత్కు ఇది 4వ ఆసియా కప్ కావటం విశేషం. చివరిగా 2017లో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? సుమారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ హాకీ క్రీడలో మనం పునర్వైభవం సాధించాం. హాకీ మన జాతీయ క్రీడ. ధ్యాన్ చంద్ మనం పూర్తి చేసుకుంటాం. అట్లా చూసుకుంటే హాకీ క్రీడకు మళ్ళీ పునర్వైభవం వచ్చింది అనుకోవాలి. ఒకసారి గెలవడం, ఓటమి గెలుపులు సహజమే. ఇప్పుడు స్పోర్ట్స్ లో స్పోర్టివ్ స్పిరిట్ తీసుకుంటే గెలవడం ఓటమని ఒక్కోసారి ఒక గోల్ మిస్ అయితే పోతాం కదా. అందుకని హాకీలో ఈసారి గెలవడం అభినందనీయం. రెండోసారి ఏంటంటే మనము ఈ 10 ఏళ్ళుగా అంటే ముఖ్యంగా జాతీయ క్రీడలు వెనుకబడి ఉన్నాం అనే ఓ పేరు తెచ్చుకున్నాం. జాతీయ క్రీడ అది. కబడ్డీ కూడా మనకు అంటే ఈ క్రికెట్ వచ్చిన తర్వాత క్రికెట్ మొదటి ఆల్రెడీ దాదాపు 200 సంవత్సరాల పైగా ఉన్నది మన దగ్గర. పటౌడీలు వాళ్ళు, మా కుటుంబాలు కూడా రాజుల కుటుంబాలు ఆడేవి. ముఖ్యంగా మనకు ఈ కామన్వెల్త్ దేశాల్లో, మన బ్రిటన్ పరిపాలనలో ఉన్న దేశాల్లో ఎక్కువ మంది క్రికెట్ నేర్చుకున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. కానీ క్రికెట్ కంటే హాకీ లాంటిది, కబడ్డీ లాంటిది, లేకుంటే వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా సాకర్ పోటీలు జరుగుతాయి కదా. ఎంత అద్భుతంగా క్రికెట్ లేదు అందులో. మనం అంటే క్రికెట్ లేని దేశాలు కూడా చాలా అద్భుతంగా ఒలింపిక్స్ లో వాటిల్లో క్రికెట్ లేదు కదా.
వాళ్ళు ఆడుతున్నారు కదా. అందుకని హాకీ క్రీడ మాత్రం మనకి వాళ్ళు మన పేరు తెచ్చిండ్రు, ఆసియా ఖండంలో గెలిచినట్టు లెక్క. కనుక మనకు వాళ్ళని అభ్యర్థిద్దాం. దాంతోపాటు ఈ క్రీడలకు ప్రోత్సాహం కూడా రాజకీయం అయిపోయింది. క్రీడలకు ప్రోత్సాహం రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒలింపిక్స్ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ లో వాటిల్లో చైనా ఎక్కువ పథకాలు తెచ్చుకుంది, జిమ్నాస్టిక్స్ కానీ రకరకాల విన్యాసాలు. మరి అది ఎందుకు మనం ఇంత భారతదేశం చైనా కంటే మించిపోయిన దేశం కదా. కింది నుంచి క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేదు. క్రీడలను కూడా చదువుకుంటారా అని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించలేదు. వీధి క్రికెట్ ఆడిన వాళ్ళు చాలా మంది క్రికెట్ లో మంచి రాణించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివి మిగతా క్రీడల్లో పోతే అందరూ పెద్ద క్రేజ్ లేదు కదా, ఎందుకు పోతారని సమాజమే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. కనుక ప్రభుత్వం కింది స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి నుంచి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే క్రీడా పాఠశాలకి మనకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు టీఈటీలు పెట్టాలి. దాంతోపాటు వాళ్ళకు అవసరమైన ఫిజికల్ డైరెక్టర్లు పెట్టాలి. పైకి అయితే ఇవన్నీ చేయకుండా కేవలం వాళ్ళ సొంత ప్రతిభ మీద ఆధారపడి గెలిచినట్టు లెక్క మన హాకీ క్రీడాకారులు క్రీడలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు మన భారతదేశం అనేది. చాలా మిగతా దేశంతో పోల్చుకుంటే మనం పెద్ద దేశం, మన క్రీడా బడ్జెట్ ఉండొచ్చు, కానీ దాన్ని చూసుకుంటే కనీసం ఇప్పుడున్న క్రీడా బడ్జెట్ డబుల్ చేయాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఈ క్రీడాకారులకు 2% మన ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది, కానీ ఇంతవరకు పాటిస్తున్నాం. చాలా వరకు దానిలో పైరవీలు, దానిలో 50% దాటిన వికలాంగులకు కల్పించాలనుకుంటే 10%, 20% వాళ్ళు కూడా 50% రాయించుకొని ఇవన్నీ చూస్తున్న సందర్భాలని అక్రమార్కులు ఉద్యోగాలు సంపాదించిన సందర్భాలున్నాయి. కనుక 2% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలైంది అనుకుంటే అప్పుడు కొంతవరకు రిజర్వేషన్ ఇదొక కోటా కింద మేము వస్తామని చెప్పి క్రీడాకారులు కూడా చిన్న హై స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళు క్రీడలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏమీ లాభం లేదని కూడా కష్టం కదా. ఉద్యోగాలు నేనే తక్కువ అంటే 2% ఉద్యోగాలు అంటే ఏముంటుంది, 100 ఉద్యోగాలు అంటే 2 ఉద్యోగాలు వస్తాయి. అందుకని దాన్ని ప్రభుత్వం క్రీడలు ప్రోత్సహించాలి. ప్రజలు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఓన్లీ క్రికెట్ కాకుండా ఇట్లాంటి సాంప్రదాయ క్రీడలను మన భారతదేశ దేశీయ క్రీడలను ప్రోత్సహిస్తే మంచిదా. థ్యాంక్ యూ రామ్మోహన్. ఇది ది ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.